ఒకసారి మీరు ఆలోచించి చూస్తే చాలామంది యేసు ప్రభు అంటే ఇష్టం ఉండని వారు ఉంటారు. కొంతమంది యేసు ప్రభు అంటే ఇష్టం ఉంటుంది కానీ వారికి క్రిస్టియన్స్ ఇష్టం ఉండదు. కొంతమంది అయితే యేసు ప్రభుని విశ్వసిస్తారు కానీ ఆయన మీద అనుకోలేరు. ఇలాగా రకరకాలమైన ప్రజలు మన చుట్టూ మనకు కనిపిస్తూ ఉంటారు. అయితే యేసు ప్రభు మనల్ని నిలబెట్టే దేవుడా, పడగొట్టే దేవుడా అని ఆలోచించి చూస్తే కొన్ని విషయాలు మనము ఎదురుకెళ్ళి చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 26వ వచనం అందరూ తీయండి ఒకసారి. మార్కు సువార్త 1వ అధ్యాయం 26వ వచనం మనం చూసినట్లయితే, ఆ అపవిత్ర ఆత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాని విడిచిపోయెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక సమాజ మందిరములో ఒక అపవిత్ర ఆత్మ పట్టిన వాడంట దేవుడు గద్దించగానే ఆ యొక్క అపవిత్ర ఆత్మ వీన్ని విలవిలలాడించి విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. విలవిలలాడించినప్పుడు అంటే కింద మీద పడి కొట్టుకొని బాడీ ఆ ఆత్మ వెళ్ళిపోయింది. అయితే అప్పుడు యేసు ప్రభు చెప్పిన వెంటనే అతను పడిపోయాడా లేదా? మనిషి అర్థమైంది కదా, మనిషి పడిపోయాడు. విలవిలలాడి సాతాను లోనున్న సాతాను విలవిలలాడితే వెళ్ళిపోయింది. అయితే ఇతని బాడీ ఏమైంది? కింద పడిపోతుంది. ఇంకా ఎలాగ కొట్టుకుంటాడో తెలియదు. కానీ అక్కడ మేలు జరిగిందా, కీడు జరిగిందా? మేలు జరిగింది. శరీరపరకంగా ఇతను కింద పడ్డాడు కానీ ఆత్మీయంగా అతను బలపరచబడ్డాడు. ఎందుకు అంటే అతనిలో ఉన్న దురాత్మలన్నీ వెళ్ళిపోయి. ఎందుకని? యేసుక్రీస్తు అతనిలో ఉన్న దురాత్మ పొమ్మని గద్దించాడంట. గద్దించిన వెంటనే ఆ దురాత్మ ఒడిసి వెళ్ళిపోయింది. ఇలాగా కొంతమంది ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా మంది పడిపోతూ ఉంటారు, అవునా కదా? ఇలా కొంతమంది పడిపోతూ ఉంటారు. వీళ్ళు చెయ్యేస్తుండగా కొంతమంది పడిపోతూ ఉంటారు. కొంతమంది స్టాండ్గా ఉంటారు. కొంతమంది ప్రార్థన చేస్తుంటే అనేక మంది పడిపోతూ ఉంటారు. కొంతమంది అలా నిలబడుతూ ఉంటారు. అయితే దేవుడు పడగొట్టే దేవుడా లేక నిలబెట్టే దేవుడా అనే విషయాన్ని మనం చూస్తే యేసు ప్రభు ఎప్పుడు కూడా మనల్ని నిలబెట్టడానికే చూస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిందా. ఏంటంట, మనము జీవితంలో నిలబడాలని, ఒక స్థిరత్వం రావాలని యేసు ప్రభు మనల్ని ఎంకరేజ్ చేసే దేవుడు. ఆయన మనల్ని కృంగదీసే దేవుడు కాదు. ఎవరు? యేసు ప్రభు. మనల్ని పడగొట్టే దేవుడు కాదు. మరి అయితే ఎందుకు పడిపోయారు అని అంటే, దేవుని యొక్క శక్తి అతనిలోకి వెళ్ళినప్పుడు చాలా మంది పడిపోతూ ఉంటారు. అలాగే దురాత్మ వారిలో విడవెళ్ళాడినప్పుడు పడిపోతూ ఉంటారు. అయితే అప్పుడు పడిపోతారు కానీ జీవితంలో నిలబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే తెలియజేస్తున్నాడు. మరొక వాక్యం మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 6వ వచనం. ఆయనను నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడ ఏంటి అంటే, యేసు ప్రభుని పట్టుకోవడానికి అక్కడ సైనికులందరూ వచ్చారు. సైనికులందరూ వచ్చినప్పుడు యేసు ప్రభు అడిగారు, మీరు ఎవరిని వెతుకుతున్నారంటే, మేము యేసు నజరేయుడని యేసుని వెతుకుతున్నామంటే అప్పుడు అన్నాడు, ఆయనను నేనే అన్నాడు. ఏమన్నాడు? ఆయనను నేనే అన్న వెంటనే అక్కడ ఉన్న సైనికులందరూ కూడా వెనక్కి తగ్గి నేలను పడిపోయారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు ఎప్పుడైతే నేనే అన్నాడో ఆ సౌండ్కే పడిపోయారంట వాళ్ళందరూ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే యేసు ప్రభులో ఏముంది? దేవుని యొక్క శక్తి ఉంది.
యేసు ప్రభు ఆయన పరిశుద్ధాత్మ పూర్ణై ఆయన ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు ఆ శక్తితో గలిలియా ప్రాంతానికి వెళ్ళి దెయ్యాలను అన్నిటిని వెళ్ళగొట్టినప్పుడు శక్తితో వెళ్ళాడు. అంతేకాదు ఆయన మాటలో శక్తి ఉంది. ఎవరి మాటలో? యేసు ప్రభు మాటలో శక్తి ఉంది. కాబట్టి ఆ యొక్క పవర్ నేనే అనే సౌండ్కే పడిపోయారంట అక్కడ ఉన్న వాళ్ళందరూ. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే యేసుక్రీస్తు మాట చాలా శక్తివంతమైంది. ఆదిలో మనం చూస్తే ఆయన వెలుగు కలుగును గాక అంటే ఏమన్నాడు? వెలుగు కలుగును గాక అంటే కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా ఇదిగో ఆరిన నేలగా కలుగును గాక అంటే కలిగినాయి. ఇలాగా సృష్టి అంతా చేసుకొచ్చింది దేవుడు. ఎలా చేశాడు? నోటి మాటతో దేవుడు చేశాడు. అంటే దేవుడి మాటకి అంత పవర్, దేవుని యొక్క మాటకి అంత శక్తి ఉంది. మరి ఇక్కడ సైనికులు పడిపోయారు. అంటే దేవుడు పడగొట్టే దేవుడు కాదు, కానీ అక్కడ వారిలో చాలా బలహీనమైన పరిస్థితి. విశ్వాసులు పడతారు, చాలా మంది పడతారు, కానీ అక్కడ దేవుని యొక్క శక్తి వెళ్ళినప్పుడు వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఆ పవర్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఇంకా అపోస్తల కార్యాలు చూద్దాం రండి. అపోస్తల కార్యాల్లో 26వ అధ్యాయం 14వ వచనం. అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 14వ వచనం. మేమందరమును నేలన పడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు? మునికోలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఎవరు అంటే అపోస్తలుడైన పౌలు. ఇతను సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులందరినీ కూడా చంపడానికి ఒక 40 మందిని తీసుకుని వెళ్తున్నాడు. వెళుతూ ఉన్నప్పుడు దమస్కో గేట్ దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ యేసు ప్రభు ఎప్పుడైతే ఆయన ఆకాశంలో కనిపిస్తున్నాడో ఆయన స్వరమైన వీళ్ళందరూ కూడా, పౌలు పడిపోయాడు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 40 మంది కూడా పడిపోయారు. అక్కడ ఏమైనా ఉంది? స్వరము నాతో పలుకుట వింటిని. మేమందరము నేలన పడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించున్నావు అన్నాడు. అంటే ఏమన్నాడు? మేమందరము నేలని పడిపోయామన్నాడు. దేవుడు మాట్లాడిన వెంటనే ఆ స్వరానికి ఏం చేశారంట? ముందు సౌలుగా ఉన్న అతను ఎప్పుడైతే సంఘాన్ని హింసిస్తున్నాడో దేవుని మాట వినగానే అక్కడ ఉన్న గుర్రం మీద నుంచి పడిపోయారు. అతనే కాదు 40 మంది కూడా, అతనితో వెళ్ళిన వారందరూ కూడా పడిపోయారు. అక్కడ ఎందుకు జరిగింది అంటే అతను పాపంలో ఉన్నాడు, చాలా భయంకరమైన పరిస్థితిలో క్రైస్తవులందరినీ చంపడానికి వెళ్తున్నాడు. దేవుని స్వరం ఎప్పుడైతే వినపడిందో అతను గుర్రం మీద నుండి పడిపోయాడు. పడిపోయిన తర్వాత దేవుడు అతన్ని నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పడిపోయిన తర్వాత అతనికి 3 రోజులు కళ్ళు కూడా పోనీయంట. కళ్ళు కూడా పౌలు గారికి పోయింది. అంటే ఆ ముందున్న పాపపు పొరలు అన్నీ కూడా ఊడిపోని తర్వాత అననీయాతో ప్రార్థన చేయించుకోమని దేవుడు తెలియజేసిన తర్వాత కళ్ళు మళ్ళీ బాగుపడతాయి. అక్కడి నుంచి అతను మళ్ళీ సువార్త ప్రకటించడం మొదలు పెట్టాడు. అయితే దేవుడు మాట్లాడిన వెంటనే పౌలు గారు పడిపోయాడా లేదా? పడిపోయాడు. అంటే దేవుడు అతని జీవితంలో నిలబెట్టడానికి, ఒక ఉన్నత స్థితిలో అతను వాడుకోవడానికి దేవుడు పౌలు గారిని, దేవుడి యొక్క ప్రణాళిక. అందుకే గాని అతన్ని పడగొట్టడానికి కాదు. ఈ విషయాలు ఎందుకు తెలియజేస్తున్నానంటే చాలా మంది చాలా యూట్యూబ్లో అవ్వచ్చు, అలాగే మన వాక్యం తెలియజేసి కొంతమంది అంటారు దేవుడు పడగొట్టేవాడు కాదు, నిలబెట్టే దేవుడు అంటారు. అవును, నిలబెట్టే దేవుడే. అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు కొంతమంది పడిపోతున్నప్పుడు వాళ్ళని అపహాసం చేస్తూ ఉంటారు. దేవుడు నిలబెడతాడు కానీ ఏంటి పడగొడుతున్నారు అంటూ ఉంటారు. బైబిల్ మనం కరెక్ట్గా చదువుతున్నప్పుడు ఒక్కటే మనం చదవకూడదు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చదవాలి. బైబిల్ అంత త్వరగా అర్థం కాదు.
మనం చెప్తున్నాయే కొంతమందికి అర్థం కాదు. అలాంటిది బైబిల్ అంత త్వరగా అర్థం కాదు. ఎందుకు అంటే బైబిల్ పరిశుద్ధాత్మ ప్రేరణ చేత మనుషులు రాశారు 40 మంది. కాబట్టి పరిశుద్ధాత్మ ప్రేరణతోటే మనం చదవాలి. అది కూడా దేవుని యొక్క శక్తితో మనం చదవాలి. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం కొరకు ఒక అంశం మీద మనం ధ్యానించినప్పుడు మనం ఇప్పుడు ఏం ధ్యానిస్తున్నాం? దేవుడు నిలబెట్టేవాడా పడగొట్టేవాడా అని మనం చూస్తున్నాం. ఈ విషయాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఎక్కడి వరకు వచ్చాం? మనం అపోస్తుల కార్యాల వరకు వచ్చాం. ఇంకా 2 వాక్యాలు చదువుకొని దేవుడు నిలబెట్టే దేవుడు కూడా మనం చూద్దాం. కొన్ని ఆయన మాట్లాడినప్పుడు కూడా నిలబెడతారు చాలా మంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం మనం చూసినప్పుడు, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం మనం చూసినప్పుడు, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల వద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఎట్లా నేను భయపడకము. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈయన ఎవరు అంటే ప్రకటన గ్రంథంలో యోహాను గారు, యేసు ప్రభు యొక్క శిష్యుడు యోహాను గారు. అతను అనేక విధాలుగా చంపాలని ప్రయత్నం చేస్తారు. చివరికి ఆయన పద్మాసు దీపంలో వదిలేస్తారు, చావట్లేదని. అయితే అక్కడ ఈ ప్రభు దినం అనగా ఆదివారం ఆయన ప్రభు వర్షములో ఆరాధిస్తూ ఉండగా అతను ఆత్మవశుడై ఉన్నప్పుడు దేవుడు అతన్ని పిలిచాడు. పిలిచి ఆ స్వరం వినగానే దేవుడు ఇతను ఆత్మవశుడై ఉన్నాడు. ఆ స్వరం వినగానే ఇతను ఏమన్నాడంట? చచ్చిన వాని వలె ఆయన పాదముల వద్ద పడి తిని. ఇతను భక్తిహీనుడు కాదు, అలాగే అన్యుడు కాదు, యేసు ప్రభు యొక్క శిష్యుడు. మళ్ళీ ఇంకా చెప్పాలంటే ఆత్మపూర్ణుడై ఉన్నాడంట, ఆత్మ వశుడైపోయాడంట. దేవునికి స్తోత్రం. అక్కడ రాయబడుతుంది ఆ ప్రకటన గ్రంథంలో, ఆత్మవశుడై ఉన్నప్పుడు. ఆత్మవశుడు అంటే ఇతను ఆత్మలోకి వెళ్ళిపోయాడని. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు అది కాదు, ఇతనే ఆ ఆత్మలోకి వెళ్ళిపోయాడు, ఆత్మ వశుడైపోయాడు, అతను వశుడైపోయాడు. మనం అంటారు చూడు, ఆ అమ్మాయి వశుడైపోయాడు, ఇలా చెప్తూ ఉంటారు చాలా మంది. ఇంకా ఆ అమ్మాయి వశుడైపోయాడు అంటూ ఉంటారు కదా. అలాగా వీళ్ళు ఏంటి అంటే ఈ యోహాన్ గారు ఆత్మ వశుడైపోయాడు. కానీ దేవుడి స్వరమైనగానే చచ్చిపోయిన వాడు వలె పడిపోయాడు అంట యోహాన్ గారు. ఎవరు? యోహాన్ గారు చచ్చిపోయిన వాడు వలె పడిపోయాడు. దేవుడు తాకితే, దేవుని యొక్క ఆత్మ మనల్ని తాకినప్పుడు, లేదా మనం ఆత్మవశం అయినప్పుడు, దేవుని స్వరైనప్పుడు మనం ఆ శక్తిని తట్టుకోలేరు. ఇంకా యోహాన్ గారు ఈయన ఎవరు? యేసు ప్రభు యొక్క శిష్యుడు. యోహాన్ గారు ప్రకటన గ్రంథంలో ఆత్మవశుడు అయిపోయినప్పుడు అని చెప్పాడు. ఇంకా దానియేలు గ్రంథంలో చూద్దాం, చూడండి. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. అతను నాతో మాట్లాడుచుండగా నేను గాఢ నిద్ర పట్టిన వాడినై నేలను సాష్టాంగ పడితిని గనుక అతను నన్ను పట్టుకొని లేవనెత్తి నిలబెట్టాను. దేవుని స్తోత్రం కలిగి. ఇతను కూడా, దానియేలు కూడా పాత నిబంధనలో ఒక ప్రవక్త. అంతేకాదు ఇతను కూడా ఫ్యూచర్ కోసం రాశాడు. ప్రకటన గ్రంథంలోని అంత్యకాల దినముల కోసం రాస్తే పాత నిబంధనలో రాసిన దేవుడు తెలియజేసిన వ్యక్తి ఎవరు అంటే దానియేలు గారు. ఇతను కూడా ఏమంటున్నాడు? గాఢ నిద్ర పట్టిన వాడిని. అంటే ఇంకా అతను కూడా స్థిమితం లేకుండా పడిపోయాడు. ఏంటి? దేవుడు అతడు నాతో మాట్లాడుచుండగా, ఎవరు? దేవుడు మాట్లాడుతుంటే అంటే ఇతను గాఢ నిద్ర పట్టిన వాడి వల్లే పడిపోయాడు. మనం గమనించామా? మొదట ఎవరిని గమనించాం? అపవిత్ర ఆత్మ పట్టిన వాడిని చూసాం మార్కు సువార్తలో. అతను దేవుడు పొమ్మనే గద్దించగానే సాతాను విలవిలలాడించి వెళ్ళిపోయింది. ఇతను ఏం చేశాడు? కొట్టుకుంటూ ఉన్నాడు, పడిపోయాడు. తర్వాత అతని జీవితం ఏమైంది? బాగుపడింది. తర్వాత సైనికులు వచ్చారు కానీ యేసుప్రభు నేనే అన్నంతగా సౌండ్కి పడిపోయారు. కానీ యేసుప్రభు సిలువేసి ఆ సిలువ ఆయన ఒక పర్వతాలు బద్దలవుతూ ఉంటే, సమాధులు లేస్తూ ఉంటే యేసుప్రభు చనిపోయినప్పుడు అప్పుడు కూడా చాలా మంది విశ్వసించారంట ఆయన నిజ దేవుడే అని. అంటే అతనితో కొంతకాలం నడిచారు కదా, అందుకోసమని. ఇంకా మనం చూసినప్పుడు సౌలు కూడా పడిపోయాడు. సౌలు కూడా పడిపోయినప్పుడు ఏమైంది? దేవుడు అతను గొప్పగా వాడుకున్నాడు. యోహాన్ గారు కూడా దర్శనం అయినప్పుడు పడిపోయాడు. అయితే యోహాన్ గారిని కూడా దేవుడు ఏం చేశాడు? ప్రకటన గ్రంథం అనేక సంఘాలకు రాయించి అతను గొప్ప ప్రవక్తగా వాడుకున్నాడు. దానియేలు కూడా
గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఈ యొక్క 5 విషయాలు మనం చూసినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా పడిపోయారు. దేవుని యొక్క స్వరం విన్నప్పుడు, దేవుడు తాకినప్పుడు వాళ్ళు పడిపోయారు, శరీరపరంగా పడిపోయారు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను మీకు, ఏనండి. మందు తాగిన వారు ఏం చేస్తూ ఉంటారు? మందు మనకి ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు? చాలా మంది పడిపోతూ ఉంటారు. చూడండి, వారి మాట అర్థమవదు, ఏదేదో మాట్లాడుతుంటారు, మొత్తం అంతా నాదే అంటారు. అంటే దేవుడు కూడా ఈ యొక్క విషయాన్ని ఎందుకు తెలియజేస్తున్నానంటే, బైబిల్లో కూడా ఉంది. దేవుడు అంటాడు, మీరు మద్యముతో మత్తులు కాక ఆత్మపూర్ణులై ఉండండి అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటంట? ఆత్మపూర్ణులై ఉండండి. అంటే ఈ మద్యము తాగినవాడు ఎలాగైతే పడిపోతూ ఉంటాడో, అలాగే తిమ్మతిమ లేకుండా మాట్లాడతాడో, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క ఆత్మ ఉన్న వాళ్ళు కూడా అలాగ ఉంటూ ఉంటారు. చెప్పింది బయట వాళ్ళకి అర్థం అవ్వదు, వారు ఏం చేస్తారో తెలియదు, పరిస్థితి అలాగ ఉంటుంది. అయితే కొంతమంది లిమిట్గా తాగుతూ ఉంటారు. చూడండి, చాలా లిమిట్గా తాగుతారు. మళ్ళీ తాగిన తర్వాత ఇంటికి వచ్చి తాగామని తెలియనట్టుగా వారు ఏదోటి దాన్ని ఏమంటారు, ఏదోటి లోన్ వేసుకుని వచ్చి ఇంటి దగ్గర తెలియకుండా ఉంటారు. అవునా కదా? చాలా మేనేజ్ చేస్తారు, మందు తాగినా కూడా మేనేజ్ చేస్తారు కొంతమంది. అలాగే దేవుని ఆత్మ తాకిన వారు కూడా దేవుడు మాట్లాడినప్పుడు కూడా ఈ యొక్క 5 సిచ్యువేషన్లో పడిపోవడం మనం చూసాము. కానీ మరి అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు, అబ్రహాం పడిపోలేదు. అంటే శరీరపరంగా చెప్తున్నా, మీకు అర్థమవుతుంది కదా. మామూలు బాడీ పరంగా పడిపోవడమా లేదా పడకపోవడం అనేది గొప్ప విషయం కాదు. దేవుని మనల్ని మాట్లాడా లేదా, దేవుడు మనల్ని నిలబెట్టాడా లేదా అనేది మనం ముఖ్యంగా ఉండాలి. దేవుని ఆత్మ మనం తాకినప్పుడు కొంతమంది పడిపోతుంటారు, కొంతమంది పడరు, అది చెప్తున్నా. ఇప్పుడు మోసేతో దేవుడు మాట్లాడాడు. 10వ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడతాడు. మోసే ఇది పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు విడిచిపెట్టు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగు. అక్కడ మోసే పడిపోలేదు. అలాగే చాలా చోట్ల చాలా మందితో దేవుడు మాట్లాడాడు బైబిల్ గ్రంథంలో, వారు శరీరపరంగా పడిపోలేదు. కానీ ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మనం దేవుళ్ళలోకి వెళ్ళాలి, లేదా దేవుడు మనలో వస్తే అక్కడ అద్భుతం జరిగితే దేవునికి స్తోత్రం కలుగుతారు. కొంతమంది వారు తాగిన పరిస్థితిని బట్టి, లేదా కొంతమంది వారి స్టాండర్డ్ని బట్టి తాగుతారు. కొంతమంది ఇంకా ఫుల్గా తాగుతారు, వారి స్టాండర్డ్ తెలుసుకోరు, ఇంకా రోడ్డు మీద పడిపోతూ ఉంటారు. కొంతమంది పడిపోయినోడి కంటే ఎక్కువ తాగుతారు, కానీ వారికి తెలియదు. అవునా కదా? కొంతమంది కొంచెం తాగితేనే పడిపోతారు, కొంచెం మంది తాగితేనే ఆంతులు చేసుకుంటారు. కానీ కొంతమంది ఎక్కువ తాగినా కూడా ప్రజలకు తెలియకుండా మేనేజ్ చేస్తారు. అలాగే దేవుని యొక్క ఆత్మ కూడా పొందుకున్నవారు ఎలా ఉంటారు అంటే, కొంతమంది ఏం చేస్తారంటే స్టాండర్డ్గా ఉంటారు. కొంతమంది వారు ఏం మాట్లాడుతున్నారో బయట వాళ్ళకి అర్థమవుతుంది. ఒక్కోసారి నేను అలాగా ప్రార్థన చేసినప్పుడు, దేవుని యొక్క శక్తిలో ఉన్నప్పుడు కొన్ని మాట్లాడుతూ ఉంటాను. చూడండి, మీరు అవి క్యాచ్ చేయలేరు మీరు. చాలాసార్లు మొన్న సిచ్యువేషన్ జరిగింది. ఆ సిచ్యువేషన్లో ఎప్పుడు అర్థమవుతాయంటే, వీరు ఆ స్టాండర్డ్కి, ఆ దేవుని యొక్క అభిషేకంలోకి వచ్చినప్పటికి అర్థమవుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఎంతమందికి అర్థమైందని నేను చెప్పింది? ఎంతమందికి అర్థమైంది అంటే, కొంతమంది ప్రార్థన చేస్తున్నప్పుడు పడిపోతూ ఉంటారు, కొంతమంది పడరు. అంటే దీన్ని ఏమంటారు అంటే, దేవుడు పడగొట్టే దేవుడా, నిలబెట్టే దేవుడా అని చూస్తే, దేవుడు ఎప్పుడు కూడా మనం బాగుపడాలనే దేవుడు నిలబెడతాడు, మనల్ని ఎప్పుడు కూడా పడగొట్టే దేవుడు కాదు. అయితే శరీరపరంగా మనలో మలినాలు ఉన్నప్పుడు, మనం స్టాండర్డ్లో అయినప్పుడు కొన్ని పరిస్థితుల్లో పడిపోతారు శరీరపరంగా. అయితే అప్పుడు ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటుందో, అప్పుడు దేవుడు మనల్ని నిలబెడతాడు. ఇప్పుడు పిల్లలు చూడండి, వారు నడుస్తూ ఉన్నప్పుడు పడిపోతూ ఉంటారు, కానీ వాళ్ళు అలా పడుతూ ఉన్నప్పుడే నడక నేర్చుకుంటూ ఉంటారు, స్టాండ్గా నిలబడతారు. అయితే దేవుడు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ఆయన ఎప్పుడు కూడా మనల్ని ఒక స్థితిలో నిలబెట్టాలనుకుంటాడు, ఒక ఉన్నత స్థితిలో నిలబెట్టాలనుకుంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంతేగాని ఇది వాళ్ళు ప్రార్థన చేస్తే పడిపోతున్నారు, అదంతా చెడ్డ బోధ. అదిగో వాళ్ళు ప్రార్థన చేస్తే ఏం అవ్వలేదు, అలాగే ఉంటున్నారు, అది మామూలు బోధ. వీళ్ళేమో వాళ్ళని అంటారు, వాళ్ళేమో వీళ్ళని అంటూ ఉంటారు. ప్రార్థన చేస్తే పడిపోతున్నారు అనుకోండి, ఆ ప్రార్థన చేయకుండా ఉన్న పట్టణంలో అంటారు, అదిగో ఆయన్ని చెడ్డ బోధ, వాళ్ళందరూ పడిపోతున్నారు. యేసుప్రభు ఏం చేసేవాడు? నిలబెట్టేవాడు.
అలా పడగొడుతున్నారేంటి, టచ్ అంటున్నారు, పడిపోతున్నారు జనం, అది చెడ్డ బోధ అంటారు. అలాగని కాదు, కొంతమంది పడతారు, కొంతమంది పడరు. అక్కడ పరిస్థితులను బట్టి మనం బైబిల్ గ్రంథంలో దేవుడు మనం తాకున్నప్పుడు కొంతమంది పడినట్టు మనకు కనిపిస్తుంది, కొంతమంది పడలేదు దేవుడు మాట్లాడినప్పుడు. ఏదేమైనా ముఖ్యమైనది ఏమిటి అంటే దేవుడు మనతో మాట్లాడాడా లేదా, దేవుడు మనం తాకాడా లేదా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన ఆత్మ మనలో ఉందా లేదా, దేవునికి స్తోత్రం. దేవుడు మనలో నివసిస్తున్నాడా లేదా, ఇది ముఖ్యమైనది. ఏమన్నాడు కొరింథీ పత్రికలో ఆయన ఏమంటున్నాడు, నీ దేహమే దేవుని ఆలయం. అప్పుడు ఒక పరిస్థితిలో ఒక ప్లేస్లో దేవుడు నివసిస్తూ ఉండేవాడు, కానీ ఇప్పుడు మనలోనే నివసిస్తానన్నాడు. మన దేహాన్ని ఎవరైనా పాడు చేస్తే వాడిని నేను పాడు చేస్తాను అన్నాడు. కాబట్టి ఈ దేహాన్ని చాలా శుభ్రంగా అనగా అపవిత్రం కాకుండా మనం చూసుకోవాలి. ఈ దేహంలో ఆయన ఉంటాడంట, ఈ దేహమే ఆయనకు ఆలయం, ఇందులో నివసిస్తాడు ఆయన. పరిశుద్ధంగా మనం దీన్ని కాపాడుకోవాలి. ఇందులో మనం ఎప్పుడైతే పరిశుద్ధంగా కాపాడుకుంటున్నామో ఆయన మనలో నివసిస్తాడు. మనలో నివసించినప్పుడు అద్భుత కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ